హలో గాయ్స్, వెల్కమ్ టు హోమ్ కిచెన్. ఈ చిట్టి చేపలతో చేపల పులుసు చేసేద్దాం వచ్చేయండి. చిన్న చేపలని చిన్న అంచనా వేయకండోయ్. పెద్ద చేపల పులుసు కంటే కూడా చిన్న చేపల పులుసే బ్రహ్మాండంగా ఉంటుంది. అది కూడా మన నెల్లూరు స్టైల్లో చేపల పులుసు అయితే చేసేద్దాం. ఇక్కడ నాకు మామిడికాయ అయితే దొరకలేదు. నెల్లూరు సైడ్ అయితే మనం మామిడికాయ వేసి చేసుకుంటాం. నెల్లూరు చేపల పులుసు అంటేనే అబ్బా పెద్ద ప్రాసెస్ ఏమో అని అనుకుంటారు. చాలా ఈజీ అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు. చాలా ఈజీ అండ్ త్వరగా కూడా అయిపోతుంది. చూడటానికి చాలా సింపుల్గా ఉన్నా తినేటప్పుడు మాత్రం సరే, ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో ఎలా చేయాలో మొత్తం చూసేద్దాం. లెట్స్ గెట్ రెడీ. ఫస్ట్ మనం చేపలను అయితే శుభ్రంగా కడిగి పెట్టేసుకుందాం. ఎర్రగడ్డలు రఫ్గా చాప్ చేసి పెట్టుకుందాం. అలాగే టమాటోస్ కూడా రఫ్గా చాప్ చేద్దాం. గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, ధనియాల పొడి, కారం, పసుపు తీసేసుకుందాం. తెల్లగడ్డ, ధనియాలు, జీలకర్ర, మెంతులు, చింతపండు కూడా నానబెట్టుకుందాం. ఇందాక చూపించిన ధనియాలు, జీలకర్ర, మెంతుల్ని ఇలా వేయించుకొని పౌడర్ అయితే చేసుకుందాం. ఎర్రగడ్డ, టమాటో రఫ్గా మిక్సీ వేసి పట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక వెడల్పాటి గిన్నెని దబర్ని అయితే పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే వేస్తాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఇప్పుడు ఇందులోకి మనం 1 స్పూన్ ఆవాలు అయితే యాడ్ చేద్దాం. అలాగే 1 స్పూను జీలకర్రను కూడా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర చిటుపట అనేలోపు మనం ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాం. పచ్చిమిర్చి, కరివేపాకుతో పాటు ఒక ఎర్రగడ్డను కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఆ తర్వాత ఏదైతే పేస్ట్, ఎర్రగడ్డ పేస్టు, దాన్ని కూడా మనం యాడ్ చేసుకుందాం. ఈ అన్నింటిని కలిపి బాగా అయితే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు తెల్లగడ్డని కూడా వేసుకుందాం. వేసుకొని మగ్గే వరకు దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇలా మగ్గాక దీంట్లోకి ధనియాల పొడి, కారం, పసుపు వేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం. పళ్ళు వేసుకున్న తర్వాత చాలాసేపు అయితే ఫ్రై చేయకండి, ఎందుకంటే త్వరగా మాడిపోతాయి. అందుకని చూసి వేయించుకోండి. ఇందులోకి ఇందాక కొట్టి పెట్టుకున్న టమాటో ప్యూరిని అయితే వేసేయండి. వేసుకున్నాక ఇలా అన్నీ ఒకసారి కలిపి మూత అయితే పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్, అలాగే ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర పొడి, ఆ పొడిని కూడా దీంట్లో వేసేసుకుందాం. ఆ పొడిని హాఫ్ మాత్రమే వేయండి, హాఫ్ మిగిలింది పక్కన అయితే పెట్టుకోండి. ఇప్పుడు మనం కొత్తిమీర కూడా చల్లేసుకుందాం. అలాగే ఫస్ట్ నానబెట్టుకున్న చింతపండుని అలా గుజ్జు తీసేసి ఆ చింతపండు రసాన్ని దీంట్లోకి అయితే వేసేసుకుందాం. చింతపండు రసం వేసేసాక నీళ్ళు అయితే సరిపడా నీళ్ళు వేసుకొని బాగా కలిపి మరగనిద్దాం. ఇలా మరుగుతున్నప్పుడు పులుసు ఇందులోకి ఏదైతే క్లీన్ చేసి పట్టుకున్నామో మనం చేపల్ని, ఆ చేపలను అయితే ఇందులో వేసేస్తాం. ఈ చేపలు వేసేసుకున్నాక ఫస్ట్ సారి అయితే గరిటతో నీట్గా కలుపుకుందాం. ఆ తర్వాత గరిట అయితే మనం పెట్టకూడదు. ఫస్ట్ టైం వరకే గరిట పెట్టుకొని తిప్పుకోవాలి. ఆ తర్వాత 2-3 టైమ్స్ చిన్నగా దబర్ని పట్టుకొని ఇలా సర్దుకోవాలి. ఇప్పుడు మనం మిగిల్చిన జీలకర్ర, ధనియాల పౌడర్ని చేపల మీద అయితే చల్లేసుకుందాం. పులుసు చిక్కబడి చేప ఉడికేంత వరకు ఉడికించుకుందాం. చూసారా, చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే నెల్లూరు చేపల పులుసు రెడీ. చూసారా, చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా, ఎంత టెంప్టింగ్గా అయితే ఉందో. చాలా ఈజీ అండి, చేసేసుకోండి అందరూ. మస్ట్ ట్రై రెసిపీ అండి. మీరు చేయండి, మీకు ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక కామెంట్ అయితే చేయండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చెప్పనా? మనం ఏదైతే ధనియాలు, జీలకర్ర, మెంతుల పౌడర్ అయితే చేసుకున్నామో అదేనండి మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో. మనం చికెన్, మటన్లో ఎలా గరం మసాలా అయితే వేస్తామో చేపల పులుసులో ఈ పౌడరు గరం మసాలా లాగే
పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఒక ప్లేట్‌లో అన్నం పెట్టుకొని, ఈ చేపల పులుసు వేసుకొని, ముక్క తీసుకొని తింటుంటే నోట్లో బ్లాస్టే. ముద్దకి ఆహా అనాల్సిందే. అంత కమ్మగా అయితే ఉంటుందండి ఈ చేపల పులుసు. అంతేనండి. హోప్ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఉంటా. బాయ్. జై హింద్.